హలో ఎవ్రీవన్. ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ లో మనం చాలా వరకు మన టాపిక్స్ అనేవి కవర్ అయ్యి రిమైనింగ్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేసుకుంటే ఎంఎస్ వర్డ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎక్సెల్ క్లాసెస్ కి మూవ్ అవ్వచ్చు. ఈ రోజు మన టాపిక్స్ ఏంటి అంటే మ్యాక్రోస్, విండోస్. ఈ మ్యాక్రోస్, విండోస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా ఉంది. డాక్యుమెంట్ ని నేను ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు నేను కొన్ని ఫాంట్ స్టైల్స్ అనేవి అప్లై చేసుకుంటా. ఫాంట్ సైజ్ అనేది అప్లై చేసుకోవాలి. కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో మన డాక్యుమెంట్ ఎలా ఉండాలనేది మనం డిజైన్ చేసుకుంటాం. ఏవేం ఆప్షన్స్ అనేవి మనం అప్లై చేసుకోవాలనుకుంటామో అవన్నీ మనం అప్లై చేసుకుంటాం. సో అలా అప్లై చేసుకోవాలంటే ప్రతిసారి మనం అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మ్యాక్రోస్ అనే ఆప్షన్ ద్వారా మనం అన్ని ఆప్షన్స్ ని మనం ఒక రికార్డింగ్ లో పెట్టుకొని వాటిని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ టెక్స్ట్ మీద కొన్ని ఎఫెక్ట్స్ గానీ ఆప్షన్స్ గానీ అప్లై చేయాలనుకుంటే నేను హోమ్ అనే ట్యాబ్ కి వెళ్ళాలి. ఫాంట్ స్టైల్ ని అప్లై చేసుకోవాలి. ఫాంట్ సైజ్ ని అప్లై చేసుకోవాలి. బోల్డ్ అప్లై చేసుకోవాలి. అండర్లైన్స్ అనేవి అప్లై చేసుకోవాలి. కలర్స్ అనేవి అప్లై చేసుకోవాలి. ఇలా ప్రతిసారి నేను అప్లై చేసుకుంటూ ఉండాలి కదా. అలా కాకుండా మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఈ మ్యాక్రోస్ అనే ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటదంటే వ్యూ అనే ట్యాబ్ లో మ్యాక్రోస్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఈ టూ ఆప్షన్స్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ మ్యాక్రోస్ ని క్రియేట్ చేసుకుని ఉంటే వ్యూ మ్యాక్రోస్ అనేది మనం క్లిక్ చేసుకుంటాం. వ్యూ మ్యాక్రోస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ బాక్స్ లో మ్యాక్రోస్ అనేవి మనం ఏం క్రియేట్ చేసి లేము కాబట్టి బాక్స్ అనేది ఎంప్టీగా ఉంది. రికార్డ్ మ్యాక్రోస్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మనం రికార్డ్ అనేది చేసుకుంటాం. దానికి ఒక నేమ్ ఇచ్చుకొని షార్ట్ కట్ కీస్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నా, నేను ఫార్మాట్ 1 అని ఇస్తున్నా. సో ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు మనకి స్పేసెస్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ అని ఉంది, ఇలా స్పేస్ ఇచ్చి 1 ఇస్తారు కదా, అలా ఇవ్వకూడదు. స్పేస్ ఉండకూడదు. సో ఏ నేమ్ ఇచ్చినా స్పేస్ లేకుండా ఇవ్వండి, లేకపోతే అండర్ స్కోర్స్ అయినా మెన్షన్ చేయండి. ఇక్కడ మనం బటన్ అయినా అజైన్ చేసుకోవచ్చు, ఆర్ కీబోర్డ్ లో షార్ట్ కట్ కీ అయినా మనం అజైన్ చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ కీ అనేది నేను అజైన్ చేస్తున్నాను. సో కీబోర్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇలా మనకి బాక్స్ ఓపెన్ అయింది కదా. సో ఈ బాక్స్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రెస్ న్యూ షార్ట్ కట్ కీ అనే ఒక బాక్స్ ఉంది. ఇందులో మనం షార్ట్ కట్ కీని ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ రికార్డ్ అయిన షార్ట్ కట్ కీస్ ని మనం ఇక్కడ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం కంట్రోల్ సి అని ఇక్కడ ఇచ్చామనుకోండి. కంట్రోల్ సి అనేది మనం ఎందుకు వాడతాం? కాపీ చేయడానికి వాడతాం. ఆ కంట్రోల్ సి అనేది మనం ఇక్కడ ఇచ్చామనుకోండి షార్ట్ కట్ కీ లాగా, అది అప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ సి మనం అప్లై చేసినప్పుడు ఈ మ్యాక్రోస్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది కానీ కాపీ అనేది అవ్వదు. అలాంటివి గమనించి మీరు న్యూ షార్ట్ కట్ కీస్ అనేవి ఇవ్వండి. ఇప్పుడు ఏమి ఇస్తున్నా అంటే కంట్రోల్ షిఫ్ట్ టీ అనేది ఇస్తున్నా. సో కంట్రోల్ షిఫ్ట్ టీ అంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కీబోర్డ్ లో కంట్రోల్ బటన్, షిఫ్ట్ బటన్, టీ అనేది ప్రెస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతుంది. షార్ట్ కట్ కీ అనేది ఇచ్చేసాం కదా. అజైన్ అనే బటన్ ఉంది చూడండి కార్నర్ లో. అజైన్ అనే బటన్ ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి క్లోజ్ అని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, మన కర్సర్ కి సింబల్ అనేది యాడ్ అయింది కదా. సో ఆ సింబల్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనం స్క్రీన్ మీద ఏమేమైతే క్లిక్ చేస్తామో అవన్నీ మనం రికార్డ్ చేస్తున్నట్టు. సో ప్రతిదీ ఆ ఫార్మాట్ అంతా మనకి సేవ్ అవుతూ ఉంటది, రికార్డ్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు ఒక ఫార్మాట్ ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను కదా, అప్పుడు నేను హోమ్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి ఫాంట్ స్టైల్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా. యాప్టాస్ డిస్ప్లే అని ఉంది కదా, ఈ ఫాంట్ స్టైల్ ని సెలెక్ట్ చేసా. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 12 సెలెక్ట్ చేస్తున్నా. అండ్ బోల్డ్ సెలెక్ట్ చేస్తున్నా. అండర్లైన్ సెలెక్ట్ చేస్తున్నా. టెక్స్ట్ కలర్ కూడా నేను బ్లూ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇంతవరకు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వ్యూ అనే ట్యాబ్ కి వచ్చి మ్యాక్రోస్ అనే బటన్ నే మనం క్లిక్ చేస్తే ఇందాక మనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, స్టాప్ రికార్డింగ్, పాస్ రికార్డింగ్ అని టూ ఆప్షన్స్ వచ్చినాయి. రికార్డింగ్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకుంటే మనం స్టాప్ రికార్డింగ్ అనేది క్లిక్ చేస్తాం. పాస్ రికార్డింగ్ అంటే పాస్ చేసుకుని మళ్ళా మనం ఇంకా కొన్ని ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళా కంటిన్యూ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని ఫార్మాట్స్ అనేవి నేను సెలెక్ట్ చేసేసాను కాబట్టి స్టాప్ రికార్డింగ్ అనేది నేను క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, కర్సర్ నుంచి ఆ సిడి సింబల్ అనేది పోయింది. ఇక నుంచి నేను ఆ ఫార్మాట్ ని నేను అప్లై చేసుకోవాలనుకుంటే
ప్రతిసారి నేను వెళ్ళి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఫాంట్ స్టైల్ ని సెలెక్ట్ చేసుకోవడం, సైజ్ ని సెలెక్ట్ చేసుకోవడం, కలర్ ని సెలెక్ట్ చేసుకోవడం, ఇదంతా అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం చేస్తామంటే మనం షార్ట్ కట్ కీ కూడా అసైన్ చేసాం కాబట్టి ఆ షార్ట్ కట్ కీనైనా ఎంటర్ చేసుకుంటాం, లేదంటే మాక్రోస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి అప్లై కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత కంటెంట్ అనేది తీసుకుంటున్నా. ర్యాండమ్ కంటెంట్ అనేది తీసుకోవాలంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈక్వల్ టు మెన్షన్ చేసి ర్యాండ్ అని మెన్షన్ చేసి బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేస్తే ర్యాండమ్ కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు వీటి మీద ఒకసారి నేను అప్లై చేసి చూపిస్తా. కొంత డేటాని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత నేను వ్యూ అనే ట్యాబ్ లోకి వెళ్ళి మ్యాక్రోస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్ళి అనేది ఇక్కడ చూసుకోండి. మనం క్రియేట్ చేసిన ఫార్మాట్స్ అన్ని మనకి ఈ బాక్స్ లో డిస్ప్లే అవుతాయి. సో మనం ఒకటి క్రియేట్ చేసాం కదా, ఆ ఒక ఫార్మాట్ మనకి డిస్ప్లే అవుతుంది. దీన్ని క్లిక్ చేసుకుని రన్ చేస్తే మనకి మనం సెలెక్ట్ చేసిన డేటాకి ఇందాక మనం ఏమేం ఫార్మాట్స్ అయితే క్రియేట్ చేసామో అవన్నీ మనకి అప్లై అవుతాయి. రన్ అని క్లిక్ చేస్తున్నా. ఆ ఫార్మాట్స్ అన్ని అప్లై అయిపోయినాయి కదా, ఫాంట్ స్టైల్ కూడా మారింది, సైజు కూడా మనకి మారింది, అండ్ మనకి అండర్లైన్ కూడా వచ్చింది, బోల్డ్ కూడా వచ్చింది. మనం అక్కడ ఏమేమైతే అప్లై చేసామో అవన్నీ మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. షార్ట్ కట్ కీని అసైన్ చేసుకున్నాం కదా, ఒకసారి షార్ట్ కట్ కీని కూడా చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ టీ. సో చూడండి, కంట్రోల్ షిఫ్ట్ టీ అనేది నేను ప్రెస్ చేస్తే ఆ ఫార్మాట్ లోకి నాకు చేంజ్ అయిపోయింది. వీటిలో మనం ఎడిట్ కూడా మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వీటి కింద అండర్లైన్ అనేది ఉంది, ఇవి వద్దు తీసేయాలి అనుకుంటే మళ్ళా మ్యాక్రోస్ అనే ఆప్షన్ లోకి వెళ్తాం, వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్తాం, ఆ ఫార్మాట్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ మనకి 12 ఉంది కదా, ఇక్కడ నేను 10 ఇస్తున్నా. సో ఎడిట్ చేసుకున్నాం కదా, సో అలా మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కంట్రోల్ షిఫ్ట్ టీ. ఇక్కడ చూడండి ఆ స్టైల్స్ అన్ని మనకి ఇక్కడ అప్లై అయిపోయినాయి. సో అండర్లైన్ అనేది మనం తీసేసాం, బోల్డ్ తీసేసాం. సో సైజ్ అనేది 10 లోకి అప్లై చేసాం కాబట్టి ఈ సైజ్ కన్నా మనకి ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది స్మాల్ గా వచ్చింది. ఇలా ఫార్మాట్స్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం, మ్యాక్రోస్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్రోస్ ఎలా రికార్డ్ చేసుకోవాలో చూసారు, ఎలా ఎడిట్ చేయాలో చూసారు, ఎలా డిలీట్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. సో వ్యూ అనే ట్యాబ్ లోకి వెళ్తాం, మ్యాక్రోస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాం, వ్యూ మ్యాక్రోస్ లోకి వెళ్తాం, సేవ్ అయ్యి ఉన్న మ్యాక్రోని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, సో ఈ డిలీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఒక పాపప్ వచ్చింది. డూ యూ వాంట్ టు డిలీట్ మ్యాక్రో ఫార్మాట్? ఎస్ అని క్లిక్ చేయాలి. ఆ ఫార్మాట్ అనేది మనకి డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ షార్ట్ కట్ కీని ఎంటర్ చేస్తే మనకి ఆ ఫార్మాట్ అనేది రాదు. సో చూడండి మనకి చేంజ్ అవ్వలేదు. సో మ్యాక్రోస్ అంటే ఇది బాగా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ కి మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విండోస్. విండోస్ లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. స్ప్లిట్ అని, అరేంజ్ అని, స్విచ్ అని. ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ లో మనకి ఇదొక విండో కదా, సో ఒక విండో ఓపెన్ చేసుకుని ఉన్నాం. సో ఇందులోనే మళ్ళా మనకి వేరే విండో అంటే ఇక్కడ చూడండి 3 విండోస్ అనేవి నాకు ఓపెన్ అయ్యి ఉన్నాయి. వీటిల్లో మనం స్ప్లిట్ అంటే మనకి సేమ్ విండోని 2 డాక్యుమెంట్స్ లాగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అరేంజ్ అంటే 1 బై 1 అరేంజ్ చేసుకోవచ్చు, సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోవచ్చు. స్విచ్ అంటే ఒక డాక్యుమెంట్ నుంచి వేరే డాక్యుమెంట్ కి ఎలా స్విచ్ అవుతాం అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకి స్ప్లిట్ అనే ఆప్షన్ చూద్దాం. సో వ్యూ అనే ట్యాబ్ లోనే మనకి విండో అనే ఒక గ్రూప్ ఉంది. సో ఈ విండో అనే గ్రూప్ లో మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ న్యూ విండో అని ఉంది, అరేంజ్ ఆల్ అని ఉంది, స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది, వ్యూ సైడ్ బై సైడ్ అనే ఆప్షన్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ విండో అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విండోలో ఉన్నాం. సేమ్ విండో మనకి న్యూ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే దీని మీద జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు, సేమ్ ఇదే విండో మనకి ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇందాక నాకు 3 విండోస్ అనేవి ఉన్నాయి, ఎక్స్ట్రాగా ఒక విండో అనేది యాడ్ అయింది. న్యూ విండో ఓపెన్ చేసుకున్నాం కాబట్టి యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి అరేంజ్ ఆల్. అరేంజ్ ఆల్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేస్తే చూడండి ఎన్ని విండోస్ ఓపెన్ చేసి ఉన్నాయి, 4 విండోస్. సో ఆ 4 విండోస్ కూడా మనకి ఒకే విండోలో అరేంజ్ అయ్యింది. సో చూడండి ఇదొక విండో అండ్ ఇదొక విండో, ఇదొక విండో అండ్ ఇదొక విండో ఒకే విండోలో అరేంజ్ అవుతాయి. సో మోస్ట్లీ ఇలానే వర్క్ చేస్తూ ఉంటారు, మల్టిపుల్ విండోస్ ఓపెన్ చేసుకుని వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనకి ఈ ఆప్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది.
కొంచెం విండోస్ ని మనం కనిపించేలా ఇలా డ్రాగ్ చేసుకుని ఓపెన్ చేసుకుని ఈ విండోలో వర్క్ చేసుకోవచ్చు, ఈ విండోలో వర్క్ చేసుకోవచ్చు, ఈ విండోలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. సో అరేంజ్ ఆల్ అంటే ఎన్ని విండోస్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ లో ఉంటాయో అవన్నీ ఒకే విండోలోకి మనకి అరేంజ్ చేస్తుంది అనమాట. సో అరేంజ్ ఆల్ అంటే తెలిసింది కదా. సో నెక్స్ట్ మనకి స్ప్లిట్ అనే ఆప్షన్. సో ఫస్ట్ ఇవి మినిమైజ్ చేసేద్దాం, ఇది మ్యాక్సిమైజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ మనకి స్ప్లిట్. ఈ పేజ్ ఉంది మనకి, ఈ పేజ్ ని 2 పేజెస్ కిందకి మనం స్ప్లిట్ చేయాలనుకుంటే ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే చూడండి సేమ్ పేజే 2 పేజెస్ లాగా మనకి స్ప్లిట్ అయ్యింది. ఎంత సైజ్ లో మనకు కావాలంటే అంత సైజ్ లోకి మనం ఇలా డ్రాగ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మనకి ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ కొంత డేటా ఉంది ఈ ఫస్ట్ డాక్యుమెంట్ లో, ఈ సెకండ్ డాక్యుమెంట్ లో నేను ఈ డేటాని చూస్తూ ఈ డాక్యుమెంట్ లో ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ డేటాని చూస్తూ ఈ డాక్యుమెంట్ లో నేను ఎంటర్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ అనే ఆప్షన్ ని మనం ఇలా యూజ్ చేసుకుంటాం. ఈ స్ప్లిట్ ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి రిమూవ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళా నార్మల్ లోకి మనకి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి వ్యూ సైడ్ బై సైడ్. వ్యూ సైడ్ బై సైడ్ అనేది మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది. ఏ డాక్యుమెంట్ తో మీరు కంపేర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయ్యిందో చూసుకోండి. టుడే టాపిక్స్ అనేది మనకి డాక్యుమెంట్ పేరు, ఇది మనకి ఓపెన్ లో ఉంది. డాక్యుమెంట్ 1 అనేది నేను క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. సో చూడండి, సో డాక్యుమెంట్స్ నాకు సైడ్ బై సైడ్ అనేవి అరేంజ్ అయినాయి. ఈ ఆప్షన్ మనకి ఏ టైంలో యూజ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు డాక్యుమెంట్స్ ని కంపేర్ చేసి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేస్తారు కదా, అలాంటి టైంలో మీకు ఈ సైడ్ బై సైడ్ అనే ఆప్షన్ మీకు బాగా యూజ్ అవుతుంది. రియల్ డాక్యుమెంట్ అనేది మనం ఒక సైడ్ న పెట్టుకుంటాం, చెక్ చేయాల్సిన డాక్యుమెంట్ అనేది మనం ఒక సైడ్ న పెట్టుకుని సో రెండింటిని మనం కంపేర్ చేసి చూసుకుంటాం. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనం ఈ సైడ్ బై సైడ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. నేను మినిమైజ్ చేసి దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి స్విచ్ విండోస్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్విచ్ విండోస్ అనే ఆప్షన్ ఏంటి అంటే, ఒక విండో నుంచి మనం వేరే విండోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే మనం ఈ ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఈ డ్రాప్ డౌన్ ని నేను క్లిక్ చేస్తే మనం ఇక్కడ 4 విండోస్ ఓపెన్ చేసుకుని ఉన్నాం కదా, 1 2 3 4. సో ఈ 4 విండోస్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఏ విండోకి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ అనే సింబల్ కనిపిస్తుంది, ఈ డాక్యుమెంట్ లో మనం ఉన్నాం. సో డాక్యుమెంట్ 1 లోకి నేను స్విచ్ అవ్వాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. సో స్విచ్ విండోస్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ విండోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే ఆ విండోకి స్విచ్ అవ్వచ్చు. సో ఇది ఈ రోజు క్లాస్. ఈ ఆప్షన్స్ అన్ని బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నా. ఒకవేళ ఏమన్నా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ప్రింటింగ్ కి సంబంధించిన ఆప్షన్స్ ని డిస్కస్ చేద్దాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. సో ఇందులో మనకి లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 1 minute లో మనం MS వర్డ్ ప్రోగ్రామ్స్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లాంగ్ వీడియోస్ కావాలన్నా మనకి లాంగ్ వీడియోస్ అవైలబుల్ గా 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్